హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం ఇన్విజిబుల్ పైపింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే నేను ఇన్విజిబుల్ పైపింగ్ బ్లౌజ్ని చూపిస్తున్నాను మీకు. ఇలాగైతే నేను ఈ కలర్ పింక్ కలర్ శారీలో ఉందన్నమాట. అందుకని బ్లౌజ్కి పింక్ కలర్ పైపింగ్ వేసామండి. నేను ముందుగా అయితే పింక్ కలర్ క్లాత్ తోటి నేను 1 ఇంచ్ క్రాస్గా పీసెస్ కట్ చేసుకొని పైపింగ్ సరిపోయే అంత క్లాత్ తీసుకొని థ్రెడ్ తీసుకొని నేను ముందు థ్రెడ్ తోటి పైపింగ్కి క్లాత్ తయారు చేసుకున్నానండి, పింక్ క్లాత్. తర్వాత బ్లౌజ్కి స్టిచ్ చేశాను. నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ మీరు ఇది చూడండి. ఇలాగైతే ఫస్ట్ మనం ప్రతి ఒక్క పీస్కి ఫ్రంట్ బ్యాక్ అన్నింటికి ముందుగా మనం పైపింగ్ సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకొని మనం నీట్గా ఐరన్ చేసుకున్నట్లయితే స్టిచ్ చేసే ముందు ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత చాలా నీట్గా ఉంటుంది బ్లౌజు. మనం ముందుగా ఇలా ఐరన్ చేసుకోవాలన్నమాట. ప్రతి పీస్ నీట్గా చేసుకొని తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. నేనైతే సింగిల్ పాదం పెట్టుకొని వేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నానని చెప్పాను కదండి. ఇదిగోండి, నేను సింగిల్ పాదం పెట్టుకొని వన్ సైడ్ థ్రెడ్ని అయితే ఇలాగా స్టిచ్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ మనం బ్యాక్ వేసుకుంటున్నాము. ఇలా చూడండి, నేను ఎలాగ వేస్తున్నానో మీరు గమనించండి. మనం నీట్గా క్లాత్ని అయితే తిప్పుకుంటూ రౌండ్గా వేయాలండి. అప్పుడే చాలా నీట్గా వస్తుంది. నేను ఒకేసారి ఇలా అయితే ప్రతి పీస్కి మనం ఫస్ట్ బ్యాక్కి తర్వాత హ్యాండ్స్కి స్టిచ్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇలాగైతే పాదం పెట్టుకొని ఖర్చు ప్రతి పీస్కి నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం బ్యాక్కి స్టిచ్ చేసుకుంటున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం ఎటువైపు అయితే పైపింగ్ పెట్టుకున్నామో అటువైపు లోపల వైపుకు పెట్టుకోవాలండి. మనకి ఆల్రెడీ స్టిచ్ వేసి ఉన్నాం కాబట్టి ఆ స్టిచ్ అనేది మనకి కనిపిస్తుంది కదా, దాని మీదే మనం తర్వాత ఇలాగైతే లోపల వైపుకు పెట్టుకొని ఇలాగా బ్లౌజ్ అంతా నెక్ వరకు స్టిచ్ వేసుకున్నాను. ఇలాగ ఫ్రంట్స్ బ్యాక్ అన్నీ స్టిచ్ వేసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఎలా తిప్పుకోవాలో చూపిస్తాను మీకు. ఇదిగోండి, మనం ఎక్స్ట్రా ఖర్చు అయితే కట్ చేసుకొని ఇలాగైతే మనం ఎంతవరకు కుట్టుకున్నామో అంతవరకు ఇలా కట్ పెట్టుకోవాలండి. కుట్టు అవతలకైతే తెక్కకూడదు. నీట్గా ఇలా కట్ పెట్టుకొని ప్రతి ఒక్క పీస్ని ఇలాగే కట్ చేసుకొని చూడండి, నేను మళ్ళా చూపిస్తున్నాను మీకు. ఇలాగైతే ప్రతి ఒక్క పీసు కట్ చేసుకొని ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఘాటు పెట్టుకోవాలండి. మనం ఎక్కడ కుట్టు అవతలకి తెగకుండా కుట్టు లోపలే కట్టి పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ని తిప్పేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా తిప్పుకొని నేను తర్వాత మళ్ళా సింగిల్ పాదం తీసివేసి మామూలు నార్మల్ పాదం పెట్టేసుకున్నానండి. ఇలాగైతే మరలా బ్లౌజ్ మొత్తం నేను సైడ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇలాగా చూడండి, ఒక పాదం పెట్టుకొని బ్లౌజ్ చుట్టూ అయితే మనం ఇలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసానండి. ఇప్పుడు టక్స్లు వేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్కి టక్స్లు మనం షోల్డర్ దగ్గర నుంచి సమానంగా పట్టుకొని ఒక 4 ఇంచెస్ టక్స్ అయితే వేసుకోవాలండి. విత్ టక్స్ తోటే మనం ఖర్చు కూడా పెట్టుకోవాలండి 4 ఇంచెస్. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కింద మనం టక్స్లు వేసిన తర్వాత ఎండింగ్ చేసుకోవాలి కదండి, దానికి నేను నార్మల్గా పైపింగ్ వేస్తున్నాను. అది అక్కడ కుదరదు కదా ఇన్విజిబుల్ వేయడానికి. అందుకోండి చూడండి, నార్మల్ పైపింగ్ వేస్తున్నాను. అది కూడా మీకు ఎలాగో చూపిస్తున్నాను. ఒక 1 ఇంచు మనం క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి. క్రాస్ పీస్ తీసుకున్న తర్వాత మనం ముందు బ్లౌజ్కి స్టిచ్ వేసుకొని పాదం ఖర్చు పెట్టుకొని తర్వాత ఇలాగ లోపల థ్రెడ్ అయితే పెట్టుకొని నేను ఎలాగ చూపిస్తున్నానో వీడియోలో మీరు గమనించగలరు అనుకుంటాను. ఇలాగ క్లాత్ అంతటిని లోపలికి పెట్టేసుకొని ఇలాగైతే స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇలాగ స్టిచ్ వేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇది మనం మడత పెట్టి డబుల్ ఫోల్డింగ్ చేసి
కుట్టేసుకోవాలండి. అక్కడ ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలాగైతే మనం చూడండి అలాగా డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలన్నమాట. మీకు అది కూడా నేను చూపిస్తాను వేసిన తర్వాత. ఇలాగైనా పైపింగ్ చాలా నీట్గా వస్తుందండి. కాకపోతే ఇప్పుడు అందరూ ఇన్విజిబుల్ పైపింగ్ ప్రిపేర్ చేస్తున్నారు, అందుకని మనం కూడా అలాగే వేస్తున్నాం. అలాగా వేసేసానండి బ్యాక్ పార్ట్కి, చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కూడా మనం నీట్గా ఇదిగోండి నీట్గా ఇక్కడ మనం సైడ్ జాయింట్లు చేసేసుకోవాలి కదండి ప్రతి ఒక్క పీస్కి. నేను ఇలాగైతే ప్రతి ఒక్క పీస్కి సైడ్ జాయింట్ చేసుకుంటున్నాను, పాదం ఖర్చు పెట్టుకోనండి. ఇలాగా ప్రతి ఒక్క పీస్ తీసేయాలండి. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా నేను ఎలాగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను, మీరు చూడండి చాలా నీట్గా, చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి బ్లౌజు. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ను ఫాలో చేయండి. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా కటింగ్ కావాలన్నా నాకు కామెంట్స్లో అడగండి. ఖచ్చితంగా నేనైతే అది వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తానండి, మీరు కావాల్సింది అడిగితే. ఇలాగా ప్రతి ఒక్క పీస్కి మనం ఎక్స్ట్రా లైనింగ్ అనేది కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్లు అయిపోయినాయండి. హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ని కూడా ఇలాగైతే నేను స్టిచ్ చేస్తున్నాను. వీటన్నింటినీ మనం ఒక్కసారి కానీ ఐరన్ చేసుకున్నామంటే అంటే చాలా నీట్గా మనకి ఎక్కడ ముడతలు అనేది లేకుండా బ్లౌజు చాలా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. బొటిక్ స్టైల్ అంటే అదే అండి. వాళ్ళు ప్రతి ఒక్క పీస్ని చాలా నీట్గా ఐరన్ చేస్తారన్నమాట. బొటిక్లో అయితే ఇలాగే చేస్తారండి. ప్రతి ఒక్క పీసు ఇలా ప్రతి ఒక్క పీస్ని ఐరన్ చేస్తారనమాట స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత. అప్పుడు మనకి చాలా నీట్ ఫినిషింగ్ అయితే బ్లౌజులకి వస్తుందండి. అట్లానే చేస్తారు బొటిక్ స్టైల్లో. మనం కూడా హౌస్లో కుట్టినప్పుడు జనాలకి తెలియాలి కదండి, మనం కూడా హౌస్లో కుట్టుకుంటున్నామంటే ఏదో అలా ఇలా కుట్టుకోవట్లేదు, మనం కూడా మంచిగా కుట్టుకుంటున్నాం కాబట్టి మనం కూడా నీట్గా ఐరన్ వేసుకొని చేసామంటే మనకు కూడా కొంచెం ఎక్కువగానే మనీ ఇస్తారండి. ఇలాగైతే నేను ప్రతి ఒక్క పీస్ని స్టిచ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ పెట్టుకున్నాను, సెకండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను, థర్డ్ మనకి ఏదైనా కొంచెం క్లాత్ ఉండాలి కదండి లోపల, మరీ పల్చగా లేకుండా. అందుకని నేను ఎక్స్ట్రా ఒక బ్లాక్ క్లాత్ ఉంటే అదైతే ఎక్స్ట్రా ఇలా తీసుకున్నానండి. నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలాగైతే పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కుట్టుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని ఓన్లీ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఖర్చు మీద మాత్రమే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇటువైపుకి అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మాత్రమే వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ అనేది పడకూడదు. అప్పుడే మనకి బయటికి కనిపించకుండా ఉంటుంది కుట్టు, చాలా నీట్గా కూడా ఉంటుందండి కుట్టు కనిపించినప్పుడు. ఇలాగా నేను వీడియోలో ఎలా చూపించానో మీరు కూడా అలానే స్టిచ్ వేసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అని పక్కకనేసి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఆ బ్లాక్ క్లాత్ పెట్టాను కదా దాని మీద కుట్టు వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇలాగ అనుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. మనం ఐరన్ చేసుకున్నామంటే అది మొత్తం నీట్గా అలాగే ఉండిపోతుంది అనమాట, ఎక్కడికి కదలదు. ఇంకా ఇలాగ వేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్కి జాయిన్ చేస్తాను చూడండి. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా లోపలికి పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నుంచి ఇలా కుట్టుకోవాలండి. ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్కే కుట్టుకుంటున్నాను, గమనించండి మీరు. ఇలా స్టిచ్ వేసుకొని ఇలాగైతే స్టిచ్ వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు ఎలాగ తిప్పాలనేది కూడా చూపిస్తాను మీకు. ఇన్విజిబుల్ పైపింగ్ చూడండి. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, దీన్ని ఇలా లోపల వైపు మరుపుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపుకి ఇలా చుట్టుకోవాలి. మనం చుట్టుకొని ఖర్చు వచ్చేంత వరకు, ఇదిగోండి ఖర్చు వచ్చిన తర్వాత ఈ ఖర్చుని మనం షేప్ పట్టీ మీద పెట్టి
లోపల క్లాత్ అయితే పడకుండా చూసుకొని లోపల క్లాత్ పడకుండా చూసుకొని ఇలాగైతే స్టిచ్ వేసుకోవాలండి. ఇదిగోండి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి ఇలా వేసాను కదా, ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. ఇలాగా మనం సెకండ్ స్టిచ్ కూడా వేసుకున్నామంటే చాలా నీట్గా పోకుండా ఉంటుందండి. ఎప్పటికైనా వేసుకొని ఇలాగా అది లోపల నుంచి కుట్టాం కదా, ఇలా తీసుకోవాలన్నమాట బయటికి. మనం ఇలా తీసుకున్నామంటే ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చాలా నీట్గా చాలా అందంగా వస్తుంది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇలాగా వస్తుందన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? ఇలా వస్తుంది. వాటిని మనం ఐరన్ చేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి బ్లౌజ్కి కూడా. ఇప్పుడు సెకండ్ది కూడా ఇలాగే స్టిచ్ వేస్తున్నాను చూడండి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఇలాగ కనిపించేలాగా పై వైపుకి పెట్టుకొని ఆ టక్స్ ఉంటుంది కదండి, మెయిన్ టక్స్, అది మాత్రం ఎప్పుడు షేప్ పట్టీలోకి పడకూడదండి. మనం పైగానే వేసేయాలి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. అప్పుడే మనకి షేప్ అనేది ఖచ్చితంగా బ్లౌజ్కి కూర్చుంటుందండి చాలా నీట్గా. అయితే అది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. కొంతమంది షేప్ పట్టీలోకి వేసేసి కుట్టేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే బ్లౌజు షేప్ అనేది లాగేస్తుంది కిందకి. అలా వేయకుండా మనం షేప్ పట్టీలో పడకుండా క్లాత్ని పైకి పెట్టయితే స్టిచ్ వేసుకున్నామంటే అప్పుడు షేప్ చాలా కరెక్ట్గా నీట్గా ఉంటుందండి. ఇలాగా మనం బ్లౌజులు రెండు వైపు అయితే అటువైపు ఇటువైపు తిప్పేసుకున్నాము. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చాయో బ్లౌజులకి. ఇప్పుడు హుక్స్ పట్టి వేస్తున్నానండి. హుక్స్ పట్టి మనం పైన వైపు నుంచి లోపలికి వేసుకోవాలి కదండి. ఇదిగోండి ఇక్కడ నేను ఒక పీస్ తీసుకొని ఇలాగా మరలా సింగిల్ స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ డబుల్ స్టిచ్ దానిపైన వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మలుపుకోవాలి, డబల్ మలుపుకోవాలి లోపల వైపుకి. నేను మీకు వీడియోలో చూపించింది స్కిప్ చేయకుండా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే ప్రతి ఒక్కటి నీట్గా మీకైతే అర్థమవుతుందండి. అలాగా నేను ఇక్కడ నాకు ఒక క్లిప్ అయితే మిస్ అయిందండి. లేదు స్టిచ్ హ్యాండ్స్ జాయింట్ చేసేది, షోల్డర్ జాయింట్ చేసేది క్లిప్ అయితే మిస్ అయిందనమాట. డైరెక్ట్గా సైడ్ జాయింట్ది మిగిలిపోయింది. ఇలాగైతే ఇంకా నేను తర్వాత సైడ్ జాయింట్ చేసేసుకున్నాను అన్నమాట బ్లౌజ్కి. ఇదిగోండి చూడండి ఇలాగా నీట్గా ఒకవైపుది కుట్టేశాను కదా, సెకండ్ వైపుకి చూపిస్తున్నాను. హ్యాండ్ లూజ్ చూసుకోవాలండి ఫస్ట్ మనం. సెకండ్ అయితే చంక చూసుకోవాలండి కరెక్ట్గా ఉందా లేదా అని. మనం కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఖర్చులన్నీ పైకి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నాకైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా వచ్చిందండి. నేనేం చేశానంటే 4th టక్స్ ఉంటుంది కదా, 4th టక్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నాకు ఫ్రంట్ ఎక్కువగా రావడం వల్ల 4వ టక్స్ అయితే బ్లౌజ్కి వేసేసుకుంటున్నాను. మనం ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వచ్చిందనుకో వదిలేసేయచ్చండి. ఒక్కోసారి అలా వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ వైపుది ఉక్సులు పట్టీ వైపు ఉక్సులు పట్టీకి, కాజాల పట్టీ వైపు కాజాల పట్టీకి చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇలాగైతే నేను చూసుకొని బ్లౌజ్కి మార్కింగ్ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలాగైతే బ్లౌజ్ అంతా స్టిచ్ వేసుకున్నానండి. ఈ నా బ్లౌజ్ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఎలా ఉంది, అర్థమైందా లేదా అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. మీరు అలా చెప్పారంటే నేను నెక్స్ట్ వీడియోని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుందండి. నా వీడియో మీరు చూసినప్పుడు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుందండి. నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలాగైతే నేను బ్లౌజ్ అంతా స్టిచ్ వేసుకున్నాను, నీట్గా ఓవర్లాక్ చేసేసుకున్నానండి. ఇదిగోండి చూడండి, చూసారు కదా లోపల వైపు కూడా ఖర్చులు అనేవి బయటికి లేకుండా ఎంత నీట్గా ఉందో బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఇలాగైతే మొత్తం నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నానండి. చూడండి బ్లౌజ్ చాలా నీట్గా వచ్చింది. నా బ్లౌజ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.